హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. చాలా ఈజీగా బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. సో వీడియో చూసే వాళ్ళందరూ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. నేను చూపిస్తున్నాను కదా. సో ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్ చేసిన బ్లౌజ్కి ఇలా అయితే డిజైన్ నేను సెట్ చేసి డిజైన్ అనేది పెడుతున్నాను. బ్లౌజ్కి బ్యాక్ నెక్ అలాగే డోరీస్ మనకి ఏం చేస్తారంటే కస్టమరు ఆల్రెడీ బ్లౌజు ఏ డిజైన్ వద్దు అని చెప్పేసి ఇచ్చేసారనమాట. మామూలుగానే కుట్టేశాను. ఈ బ్లౌజు స్టిచ్చింగ్ నా ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఈ బ్లౌజ్ని నార్మల్గానే కుట్టేసి ఇచ్చేసానమాట. పండగ ఉంది కదా, అన్నీ కుట్టేసి ఆ రోజైతే ఫ్రీగా ఉందాం అనుకొని నేనైతే ఇచ్చేసాను. సో అదే రోజు పండగ రోజే వచ్చి ఏం చేశారంటే దసరా పండగ రోజు నిన్న అక్క ఇది సింపుల్గా అనిపిస్తుంది, ఏదన్నా చిన్నగా డిజైన్ పెట్టండి అని అంటే మళ్ళీ చూడండి నేనైతే ఇలా చిన్నగా వాళ్ళకైతే మనము ఇబ్బంది మనకు వచ్చిన కస్టమర్ని వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చేస్తేనే మనకు టైలరింగ్లో ఇంప్రూవ్ అనేది ఉంటుంది. సో అలాగే ఉంది, నేను కుట్టివ్వ అంటే బాగుండదు కదా. సో ఏదో ఒకటి ట్రై చేశాను, చిన్నగా ట్రై చేస్తాను ఇలా అంటే సరే ఏదో ఒకటి మీదైతే చిన్నగా డిజైన్ అయితే పెట్టివ్వండి అంటే డోరీస్ కూడా చెప్పలేదు ముందు. సో తర్వాత చెప్పారు డోరీస్ కూడా. నేనైతే ఇలా 3 గంటలతోటి స్టిచ్ చేస్తున్నాను. శారీ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ పక్కన పిక్ ఉంది చూడండి, దాంట్లో లైట్ బేబీ పింక్ కలర్ అనేది ఉందన్నమాట. సో చూడండి నేనైతే డోరీస్ అయితే ఇలా రెడీ చేస్తున్నాను. డోరీస్ రెడీ అయిపోయాక నేనైతే బ్లౌజ్కి ఈ డిజైన్ అనేది మొత్తం స్టిచ్ చేసి మీకు చూపిస్తున్నాను. సో నా ఛానల్లో లైవ్ ఉంటుంది. ఈ డిజైన్ స్టిచ్ చేసేటప్పుడు నేనైతే లైవ్ చేశాను, ఒక 40 మినిట్స్ అలా ఉంటుంది. ఆ లైవ్లో నేను క్లియర్గా ఒక్కొక్క ఈ ఈ రౌండ్ షేప్ అనేది మనము ఏ కలర్ అయితే డిజైన్ పెట్టాలనుకుంటున్నామో దాన్ని నీట్గా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఒక సైడ్ నుంచి చుట్టగా చుట్టేసి ఇలా అయితే ట్రై చేసుకోవాలన్నమాట. సో మీకు ఈ ఈ రౌండ్గా ఉంది కదా, ఆ డిజైన్ అనేది ఎలా చేయాలనేది లైవ్లో చేశాను, లైవ్ చూడండి. సో ఈ బ్లౌజ్ డిజైన్ మీకు చూపించడానికి నేను పడ్డ తిప్పలు చూస్తున్నారు కదా. నా దగ్గర ఉన్న స్కేల్తో ఇలా గల్లకు అలా పెట్టేసి మీకు నీట్గా కనిపించాలని, వీడియోలో కరెక్ట్గా కనిపించాలని ట్రై చేశాను అనమాట. సో చూడండి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి రెడీ చేసి పెట్టుకున్నాక మన దగ్గర మల్టీ కలర్ లేస్ ఉందన్నమాట. చాలా రోజుల ముందు లేస్ అనేది ఒక 3-4 కలర్స్ తీసుకున్నాను, అలాగే మల్టీ కలర్ కూడా తీసుకున్నాను. చూడండి ఈ లేసు ఆ గల్ల చుట్టూగా పెట్టేసి నేను ముందుగా సెట్ చేసుకున్న డిజైన్ అనేది మనకు శారీ పళ్ళు పాటు కన్నా ఇంకో సైడ్ వచ్చిన సైడ్ డిజైన్ వస్తుంది కదా, ఆ సైడ్ నుంచి కూడా మనము డిజైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. దానికంటే ముందు కొంచెం సైడ్స్లో ఇంకొక చిన్న కుట్టు వేయమన్నారు కస్టమర్, కొంచెం లూజ్గా ఉందంటే. సో చూడండి బ్లౌజ్ కరెక్ట్గా ప్లస్ సింబల్ ఆకారంలో మనకు స్టిచ్చింగ్ అనేది జాయింట్ ఉండాలి, అయితేనే మనకు బ్లౌజ్ కరెక్ట్గా స్టిచ్చింగ్ వచ్చినట్టు. చూడండి ఈ డోరీస్ కూడా పెట్టుకోవాలి. ఇదైతే చిన్న సైజు చిన్న వెడల్పున లేస్. ఎప్పుడైనా మనము లేస్కి మ్యాచ్ అయ్యే కలర్స్ని మనము దానిపైన కుట్టాలి. కిందికైతే ఆ బ్లౌజ్ కలరే ఉంది, లేస్ పైన మనకు ఏర్పడకుండా ఉండే కలర్ మాత్రమే. ఎక్కువ మట్టుకు మనం ఏ లేస్ కుట్టినా కానీ బ్రౌన్ కలర్ పెడితే కరెక్ట్గా దాంట్లో కలిసిపోతుంది అనమాట. చూడండి నేనైతే పైకి బ్రౌన్ కలర్ దారం అనేది పెట్టేసి ఇప్పుడు ఆల్రెడీ నేను స్టిచ్ చేసుకున్న ఈ డిజైన్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క డిజైన్ని ఇలా ఆ లేస్ కింద పెట్టేసి మనకు ఒక లేస్కి 2 సైడ్స్ స్టిచెస్ అనేది పడతాయి కదా, ఒక పాదం మందం గ్యాప్తో 1/2 ఇంచ్ అన్న గ్యాప్ ఉంటుంది. సో ఈ మనం పెట్టుకున్న ఈ డిజైన్ స్టార్టింగ్ సైడ్ వచ్చే విధంగా నేనైతే ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఇంకొక స్టిచ్ అనేది మళ్ళీ వాటిపై నుంచే రావాలి, మనం చివరిలో పెట్టద్దు. ఈ డిజైన్ క్లాత్ అనేది చివరిలో పెట్టామంటే క్లాత్ అనేది ఊడ్చేసి
మనం పెట్టిన డిజైన్ కూడా బయటకు వచ్చేస్తుంది. అలా రాకుండా నేను ఒక్కొక్కటి సింగిల్గా కట్ చేసుకుంటూ డిజైన్ స్టిచ్ చేసేటప్పుడు అయితే అన్నీ ఒకేసారి స్టిచ్ చేశాను. అదే థ్రెడ్ తోటి అలాగే ఉంటాయి కదా. సో ఒక్కొక్కటి విడివిడిగా కట్ చేసి ఒక గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ స్టిచ్ చేశాను అనమాట. సో కొంచెం ఓపికతోటి ఈ డిజైన్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా మనం బ్లౌజ్ కుట్టినంత ఈజీగా మనం బ్లౌజ్ బ్యాక్ నెక్కి డిజైన్ అనేది ఓపిక కావాలన్నమాట. చూడండి నా హ్యాండ్కి కూడా నేను వేసుకున్న బ్లౌజ్కి స్కాలప్ డిజైన్ అనేది వేశాను. నా ఛానల్లో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ అనేది కూడా ఉంటుంది, వెళ్ళి చూడండి. చూస్తున్నారు కదా. సో వీడియో అనేది స్పీడ్ చేశాను నేను. పండగ రోజు ఈ డిజైన్ కుట్టుకుంటూ కూర్చున్నాను. మార్నింగ్ అయితే దుర్గామాత దగ్గరికి వెళ్ళేసి వచ్చి ఇలా అయితే రాగానే వచ్చేసారు, అక్క ఈ బ్లౌజ్ సింపుల్గా ఉంది, కొంచెం ఏదన్నా డిజైన్ పెట్టివ్వండి అంటే, స్టార్టింగ్లో చెప్తే నేను ఇంకా మంచిగా డిజైన్ వేస్తుంటే కదా, ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్కి డిజైన్ వేయడం అంటే ఎట్లా అని ఆలోచించి ఏదో ఒకటి ఎట్లన్నా వేసేయండి అంటే ఇలా ట్రై చేశాను అనమాట. చూడండి ఒక్కొక్కటి విడివిడిగా కట్ చేసేసుకొని ఆ లేస్ కింద డిజైన్ని పెట్టేసి స్టిచ్చింగ్ చేశాను అనమాట. సో వీడియో చూసేవారు బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది ఒకసారి వెళ్ళి చూడండి. టైలరింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ అడగండి, కమెంట్లో కమెంట్ చేసి అడగండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా మొత్తం ఇలా చిన్న చిన్నగా రెడీ చేసుకుంటూ ఆ లేస్ కింద పెట్టుకుంటూ, మామూలుగా బ్లౌజ్ కుట్టిన దానికన్నా డిజైన్ కుట్టడమే లేట్ అవుతుందన్నమాట, చాలా టైం తీసుకుంటుంది. ఇష్టం ఉన్నట్టు కుట్టేస్తే బ్లౌజ్ పాడైపోతుందన్నమాట. సో ఈ గల్లకు గల్ల పట్టి వేసాను నేను, హెమ్మింగ్ చేయకుండా గల్ల పట్టి వేసేసి క్లాత్ పైనే కుట్టు వేసాను. ఆ కుట్టు కనిపించకుండా హెమ్మింగ్ అనేది ఏర్పడకుండా ఉంది కాబట్టి కుట్టే వేసేసాను. సో ఆ కుట్టు కవర్ అయ్యే విధంగా దాని మీద నుంచే చిన్న గ్యాప్ ఉంచేసుకొని డిజైన్స్ అనేది సెట్ చేశాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా మనకు కొంచెము నెక్ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడ కూడా నేను ఒక 3 వచ్చే విధంగా, ఒక 3-4 వచ్చే విధంగా స్టిచ్ చేశాను. చూడండి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకు చివరిలో లేస్ని అనేది కట్ చేసి లోపలికి ఫోల్డ్ చేసి ఇలా రివర్స్ చేసుకొని ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఇంకో చివరి నుంచి నీట్గా ఇలా స్టిచ్ వేసుకుంటే మనకు స్టార్టింగ్లో ఒక స్టిచ్, ఇటు సైడ్ నుంచి ఇంకో స్టిచ్ వేస్తే ఆ లేస్ అనేది నీట్గా ఉంటుంది, మనకు వేసిన డిజైన్ కూడా స్టిఫ్గా గట్టిగా ఉంటుందన్నమాట. సో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే డోరీస్ కూడా స్టిచ్ చేసేయాలి బ్లౌజ్కి. ఇలా ఎక్స్ట్రా బయటకు వచ్చిన డిజైన్ క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. సో చూడండి చాలా నీట్గా సింపుల్గా అయితే డిజైన్ అనేది సెట్ చేసేసాను. మీరు ఒకసారి ఇదే వీడియో లైవ్ చేశాను, ఒక్కొక్క అలా తింపాను చూడండి. స్క్వేర్ షేప్లో ఒక 1 ఇంచ్ స్క్వేర్ షేప్లో క్లాత్ అనేది కట్ చేసుకొని ఒక సైడ్ నుంచి ఫింగర్ తోటి ఇలా క్లాత్ని తింపేసి సెట్ చేసుకోవాలన్నమాట. చూడండి బాగా వచ్చింది కదా. సో ఇలా స్టిచ్ చేసి ఒకసారన్నా ఒక బ్లౌజ్ అనేది స్టిచ్ చేసి చూడండి. అలాగే నా ఛానల్ విజిట్ చేసి వీడియోస్ అనేది చూడండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చేసిందో డిజైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి.